ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గీతా మేడం ఫర్ వండర్ఫుల్ వర్డ్స్. చాలా నేర్చుకున్నాం. ఓకే, చాలా నేర్చుకున్నాం. ఇందులో నాకు శివరామ్ సారు అంటే మిడ్ నైట్ సార్, అంటే 10:30 ఆ టైంలో గోగ్రో నుంచి వస్తూ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పారు. విన్న తర్వాత మేడం అంటే ప్రోడక్ట్స్ తెచ్చుకోండి మేడం అన్నారు. వెళ్ళినాం, అంటే ఒక 2 డేస్కి వెళ్ళి ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం. 100 PV 3500 అవుతుంది, తెచ్చుకోండి మేడం అన్నారు. వెళ్ళిన తర్వాత 3500 పెట్టి సార్ చెప్పినట్టు తీసుకొచ్చిన తర్వాత ఒక హౌస్ వైఫ్లో నాకు ఒకటి అర్థమైంది. డీమార్ట్కి వెళ్తే నాకు ఎవ్రీ మంత్ 5000 to 6000 అయ్యేది. మా పిల్లల్ని తీసుకొస్తే అది 8000 నుంచి 9000 పోయేది. అది నాకు తగ్గింది. అంటే ఇందులో తెచ్చుకుంటే నాకు 3500 అవుతుంది, ఇవన్నీ నేను సేవ్ చేసుకోవచ్చు కదా అనేది ఒక ఫస్ట్ క్లిక్ అయింది నాకు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫ్రీ ప్రోడక్ట్ ఇదంతా నాకు ఎక్కలేదు, ఇది నచ్చింది. ఇంకొకటి 3 జనరేషన్ ఇన్కమ్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఉంటే మన పిల్లలకు మనం ఏమన్నా చేస్తాం అంటే మనం పోయిన తర్వాత కూడా మన డబ్బు అనేది మన పిల్లలు తింటారు అనేది నాకు చాలా కనెక్ట్ అయింది. దానికి నేను అంటే స్టార్టింగ్లో నేను అంత సీరియస్గా తీసుకోలేదు సార్. అంటే మీటింగ్స్కి వెళ్ళమంతుండేది, నేను వెళ్ళకపోయేది. నేను ఒక 4 months వాడుకుంటా సార్. వాడుకున్న తర్వాత నాకు నచ్చితే నేను ఇంకొకరికి రెఫర్ చేస్తా అని చెప్పి ఆ 4 months నేను తీసుకోవడం జరిగింది 100 PV. ఈలోపు మధ్యలో నేను కొత్తపేట మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళ మాటలు వీళ్ళ అన్నీ అసలు ఈ సక్సెస్, ఈ సప్లిమెంట్లు వాడితే అందరికీ హెల్త్ వస్తుంది అనేది నేను చాలా ఇన్స్పైర్ అయినా. ఆ 4 monthsలో ఇది అయిపోయి ఒక 5th monthలో 6th monthలో నేను స్టార్ట్ చేసిన. నాకంటూ ఏ నాలెడ్జ్ లేకుండానే సిల్వర్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు చాలా అంటే నేను ఇంకా నేర్చుకోవాలి. అంటే సార్ చెప్పారు కదా, అంటే స్పూన్తో తీసుకుంటే స్పూనే, బకెట్తో తీసుకుంటే బకెటే, ఇవన్నీ నాకు నవ్వొచ్చేదనమాట. సముద్రం అంత ఉంది, ఎంత తీసుకుంటే అంత అని అంటే నిజంగానే ఇప్పుడు అర్థమైంది. అంటే సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత అర్థమైంది నిజంగానే ఇది సముద్రం, మనం ఎంత తీసుకుంటే అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకుంటేనే బిజినెస్ని బిల్డ్ చేయగలుగుతాం, లేకపోతే లేదు. నేను ఈవెన్ బుక్స్ కూడా చదవకపోతుంటే, అంటే గీతా మేడం అన్నట్టు ఇన్ని రోజుల నుంచి నాది BSc B.Ed. మా సార్ ఒక టీచర్ అనమాట. మా పిల్లల్ని ఎట్లా చదివించేదో నన్ను కూడా అట్లే చదివించేది. చదువు అని DSCకి అది ఎంత చదివినా రాలేదు, అది నాకు 2 మార్కులతో పోయింది. అది అందులో లేనిది ఇందులో మళ్ళీ చదవాలా అని నాకు కూడా అనిపించింది మేడం. కానీ చదవనంతసేపు ఏమీ రాలేదు. బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన, మీటింగ్స్ రావడం స్టార్ట్ చేసిన. చాలా నాలెడ్జ్, మనకు లెక్కలేనంత నాలెడ్జ్ వస్తుంది. మన సొంత నాలెడ్జ్ అయితే పనికిరాదు, మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. నాకు స్టేజ్ ఫియర్ ఇంకొకటి. ఇలా ఇవాళ నిలబడి నేను మా సార్ని పక్కన నిల్చోబెట్టుకొని ఆయనను మాట్లాడించకుండా నేను మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ విన్నింగ్ టీమ్. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెస్టీస్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్స్ ఆల్ ఆఫ్. నేను అందరినీ ఫోన్ చేస్తుంటా, నేను సుమతి మేడంని అడుగుతుంటా, నేను ఒక్కొక్కసారి గీతా మేడంకి కూడా ఫోన్ చేస్తుంటా, మేడం ఇది ఎట్లా అదెట్లా అని. చాలా క్వశ్చన్స్ అనమాట. నేను సతాయించినంత శివరామ్ సార్ని, కౌసల్య మేడంని అసలు ఇంకెవరు సతాయించుంటుండరు. ఎన్నో క్వశ్చన్స్. ఎప్పుడు కూడా సుమతి మేడం కూడా ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటారేమో వీళ్ళు అని అంటే అట్లీస్ట్ నాకు కాల్ బ్యాక్ చేసేవాళ్ళు. వెరీ బ్యూటీ అది ఎక్కడా లేదండి. ఇది ఒక్క డబ్బు సంపాదించేసరికి బయట ఎట్లా తయారవుతారు అనేది మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు అలా కాదు. మనం అట్లీస్ట్ మనకు అప్పుడు అటెంప్ట్ చేయకపోయినా కాల్ బ్యాక్. అసలు నేను ఎవరండి వాళ్ళకు, నాకు ముగ్గు తెలియదు, మొహం తెలియదు. నేను ఇవాళ వచ్చి ఒక బిజినెస్ చేస్తున్నా అంటే వాళ్ళు నాకు అజంప్షన్ ఇస్తున్నారు, వాళ్ళు నాకు అటెన్షన్ ఇస్తున్నారు. సచ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ కౌసల్య శివరామ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ డి శ్రీనివాసులు, శ్రీ పద్మ.
నేను సెకండ్ సాటర్డే రోజుకు హైదరాబాద్కి వెళ్తుంటా. ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ టు దేవరకొండ మండల్, నౌ టీచర్ రన్నింగ్, సపోర్ట్ టు మై వైఫ్. నెక్స్ట్ ఒకరోజు సెకండ్ సాటర్డేకి నేను అయ్యాలకు పోయినా, 9 గంటలకు పోయినా దేవరకొండ నుంచి. పోగానే శివరామ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చారు. అప్పటికి నేను ఫ్రెష్ అప్ అయి కూర్చోగానే శివరామ్ సారు అప్పుడే పరిచయం నాకు. నమస్తే సార్ అంటే నమస్తే అన్న. మా మేడంకి డెమో చెప్తుండు సార్. అసలు ఇంట్లో నేను ఫస్ట్ ఏమన్నా అంటే అసలు ఎంత నష్టం ఉంటుంది, నష్టం తర్వాత లాభం చెప్పాను సార్. అంటే ఇంట్లో రూపాయి ఇచ్చేది లేదు సార్, మనం ఆరోగ్యము ఆదాయం ఉంటుంది అని అన్నాడు సార్. చెప్పగానే మా మేడం నా దగ్గర చూస్తుంది, ఏ పని చేసినా కానీ చూస్తుంటుంది అప్పుడప్పుడు. అయితే నేను సరిగా చేసిన ఓకే విన్నాం. నైటు దాదాపుగా 11 అయిందండి. 11 అప్పటిదాకా మా ఇంట్లో మా బావగారు మా అక్కగారు ఉన్నారు, మేమిద్దరం ఉన్నాం, మా పిల్లలు బయట ఉంటాయి. అయితే అప్పటిదాకా నేను విన్నది ఏంటంటే ఇంట్లో మనం ఒకరి ఆదాయం చూపిస్తాం, ఆరోగ్యం చూపిస్తాం, తీసుకో యూ ప్రొసీడ్ అన్నా నేను. అంతే మా టీచర్. అప్పటి నుంచి మా మేడానికి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను వర్క్ చేసేటువంటి గ్రామంలో కూడా అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కూడా ఇప్పించిన. 2 సార్లు మేము హైదరాబాద్ మీటింగ్ పైన నేను మా మిస్సెస్తో, ఇక్కడ ఉన్నటువంటి మేడం సుమతి మేడం, శివరామ్ సార్ నన్ను బలవంతం చేసి రాయాలి. ఆ రోజు మా ఎంఈఓ గారు ఏమన్నారంటే, నువ్వే లీడర్ కదా, నువ్వెట్లా పోతావా మీ ఎంఆర్సీ నుంచి అని అన్నాడు. లేదు సార్ మా మేడానికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సెలవు పెట్టిపోయా మీటింగ్కి. అప్పుడు మీటింగ్లో నేను 2 సార్లు మీటింగ్ పోయినా. ఒకసారి పోయినప్పుడు మంచిగానే ఉంది, రెండోసారి మా మిస్సెస్కు ఆరోగ్యం బాగాలేదు, బాగా ఫీవర్ ఉంది. ఫీవర్ ఉంటే కూడా నేను తీసుకొని వెళ్ళినా. ఏం మీటింగ్? ఎఫ్ఆర్ మీటింగ్. అయితే అడిగాలి కదా, అడగకుంటే వాళ్ళు సేమ్ అవుతారు. పోతే బయట సోఫా సెట్లు ఉన్నాయి, అక్కడ పండుకుంటే నాకు ఇక్కడ నుంచి పోబుద్ధి అయితే లేదు, కానీ అక్కడ మనసు పిలుస్తుంది. ఆమెకి ఏమవుతుందో ఫుల్ ఫీవర్, 102 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు పక్కన ఆమె ఒక డోలో ట్యాబ్లెట్ ఇచ్చింది. అప్పుడు నయమైంది. మళ్ళీ ఎమ్మంటే లేచి వచ్చి హాల్లో కూర్చురు. ఈ వెస్టేజ్ అనేటువంటి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అందరికీ. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయినా, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను కూడా ఏమంటున్నానంటే కొంతకాలం తర్వాత ఫుల్ఫిల్గా వెస్టేజ్ దాంట్లోకి వచ్చి మా మేడానికి హెల్పింగ్గా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.